ఆ నియోజకవర్గంలో ఆయన తొలిసారి ఎమ్మెల్యే. మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేనని అనుకున్నారేమో. దొరికిన కాడికి దోచేస్తున్నారు. ఖాళీగా కనిపించిన లేఅవుట్స్ నుండి క్వారీ లారీలు, పరిశ్రమల వరకు సంబంధిత యజమానులందరూ ఆయనకు కప్పం కట్టాల్సిందే. ఆయన పేరుకే కూటమి ఎమ్మెల్యే అయినప్పటికీ కనీస మిత్రధర్మం కూడా పాటించరని ఇతర నేతలు వాపోతున్నారు. నియోజకవర్గంలో అంతా తానే చెప్పినట్లు జరగాలంటారు. ఆయన తీరుతో విసిగెత్తిపోయిన టీడీపీ నేతలు ఆయనపై మంత్రి లోకేష్కు గట్టిగానే ఫిర్యాదు చేశారట. ఈయన పేరు సుందరపు విజయ్ కుమార్. జనసేన పార్టీ నుంచి తొలిసారి యలమంచిలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను ప్రచారం చేసి ప్రజలను ఎలాగోలా మభ్యపెట్టి కూటమి రాజకీయాల్లో భాగంగా ఎమ్మెల్యే అయిన ఈయన ఎమ్మెల్యే కాగానే తన అసలు స్వరూపాన్ని ఆవిష్కరించడం మొదలుపెట్టారని కూటమి పార్టీల నేతలే మాట్లాడుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈయన చాలా చక్కగా వంట పట్టించుకున్నారని జనసేన నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయి అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో, అంటే ఎమ్మెల్యేగా గెలవక ముందు నుంచే ఈయన దందాలు మొదలుపెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి కమిషన్ల కోసం వారిని బెదిరించేవారని కూటమి నేతలే చెప్పుకునేవారు. ఎన్నికల ఫలితాలు రాకముందే కూటమి పార్టీలే అధికారంలోకి వస్తున్నాయని తన నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిశ్రమల యజమానులకు సమాచారం పంపి వారిని బెదిరించి వసూలు చేసేవాడని అంటారు. ఎమ్మెల్యే కాకముందే బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఊరుకుంటారా? రెట్టించిన ఉత్సాహంతో, అధికార బలంతో తన అరాచకాలను కొనసాగించారని నియోజకవర్గ రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈయన అవినీతి గురించి ఎల్లో మీడియాలో సైతం కథనాలు వచ్చాయంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుందరపు విజయ్ కుమార్ లాంటి అవినీతి ఎమ్మెల్యేలను అదుపులో పెట్టాలని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడును హెచ్చరిస్తూ గతంలో ఎల్లో మీడియాలో వార్తలు ప్రచురించారు. ఈ కథనాల సంగతి పక్కన పెడితే యలమంచిలి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై లోకేష్ కు ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారట. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి వాటాలు ఇవ్వడం లేదని, ఎలాంటి మేలు చేయడం లేదని, అవినీతి సంపదంతా తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని లోకేష్ కు చెప్పి వాపోయాడని సమాచారం. యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో పాటు ఆయన సోదరుడు సతీష్ కూడా నిత్యం అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా ఖాళీగా లేఅవుట్ కనిపిస్తే చాలు, ఎమ్మెల్యే తరఫున లేదా ఆయన సోదరుడి తరఫున వారి మనుషులు ఆ లేఅవుట్ మీద వాలిపోతారట. వెంటనే లేఅవుట్ యజమానితో బేరసారాలు జరుపుతారట. మాట వినకుంటే అధికారులను రంగంలోకి దిప్పుతారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా తీసుకొని లేఅవుట్ల యజమానులకు చుక్కలు చూపిస్తారట. వాళ్ళు తమ దారికి వచ్చే వరకు, తాము అడిగినంత వాటా ఇచ్చే వరకు లేఅవుట్ యజమానులను నానా రకాలుగా హింస పెడతారని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ లారీలు ఎలాంటి నియమ నిబంధనలను పాటించడం లేదు. పరిధికి మించి రాళ్లను తీసుకువెళ్తున్నాయి. ఆ లారీల ఓవర్ స్పీడ్ వలన ప్రజలు చనిపోతున్నా, గ్రామాల్లో రోడ్లు పాడవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు యలమంచిలి నియోజకవర్గం మీద నుంచి వెళ్తున్న వందలాది లారీల దగ్గర నుంచి ఎమ్మెల్యే తరఫున సుందరపు ట్యాక్స్ వసూలు చేస్తున్నారట. అలాగే అచ్యుతాపురం స్టేజ్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలు కూడా నెలవారీగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు సమర్పించుకుంటున్నారట. ఇండస్ట్రీ సైజును బట్టి, వారి వ్యాపార విలువను బట్టి ఈ వసూళ్ల మొత్తాలు ఉంటాయని సమాచారం. ఆయా పారిశ్రామికవేత్తలు మామూలు ఇవ్వకపోతే ఎమ్మెల్యే మనుషులు వెంటనే రంగంలోకి దిగిపోయి బెదిరింపులు మొదలు పెడతారట. అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకుని తమ దారికి తెచ్చుకుంటున్నారని యలమంచిలి నియోజకవర్గంలో వినిపిస్తున్న గుసగుస. యలమంచిలి నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ప్రకృతి సంపదను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మనుషులు తవ్వేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నించినా, వారి అవినీతిపై మీడియాలో కథనాలు వచ్చినా ఆయా మీడియా ప్రతినిధులకు బెదిరింపులు తప్పడం లేదు. మీ సంగతి తెలుస్తానంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే తన మనుషులతో ఫోన్లు చేయిస్తున్నారు. మొత్తం మీద చూస్తే మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూటమి పాలన వచ్చిన 10 నెలల్లోనే రాజకీయ అవినీతి కార్యకలాపాల్లో ఎంతో అనుభవం ఉన్న నేతగా అవతరించారని కూటమి నేతలు ముచ్చటించుకుంటున్నారు. సంవత్సరం గడవక ముందే పెద్ద ఎత్తున సంపద సృష్టించుకొని చంద్రబాబు అంచనాలను అందుకున్న ఈ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు మున్ముందు ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతాయనే అంశంపై కూటమి పార్టీల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.